హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల్ని అర్పించుచున్నా, అంటే సమర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి. అదేంటంటే మెల్లో బంగారం లేదా, ముక్కుకి ముక్కు పుడక లేదా, చెవికి దుద్దిలు లేవా, చేతికి వాచీలు లేవా, ఇంట్లో బంగారం లేదా, బ్యాంకులో బ్యాలెన్స్ లేదా, సూట్ కేసులో డబ్బు లేదా? హల్లెలూయా! ఇంత ఉన్నాయి కదా. అంటే వీటన్నిటికంటే విలువైంది ఏంటంటే దేవునికి నచ్చింది ఏంటంటే ఎడ్లకు బదులుగా మా పెదవుల్ని నీకు సమర్పించుచున్నాము, అర్పించదగినవి ఇవే మా దగ్గర ఉన్నవి. బాగా గమనించండి. దేవునికి ఏం కావాలంటే మన పెదాలు కావాలి. ఏం కావాలి చెప్పండి? మన పెదవులు కావాలి. ఈ పెదవులే దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? భక్తులు చెప్తున్నారు. ఎందుకంటే దావీదు గారు ఏమన్నారు? అయ్యా, నువ్వు బలులు కోరేవాడు కాదు, కోరిన ఎడల నేను అర్పించదును, విరిగి నలిగిన మనసువే నీకు ఇష్టమైన బలి అని ఎవరన్నారు? దావీదు అన్నారు. అంటే కొంతమంది భక్తులకి దేవుడికి ఏది ఇష్టమో దేవుడికి ఏది ఇష్టం కాదో తెలుసుకున్నారు. అది తెలుసుకుని ఏమంటున్నారంటే, అయ్యా, ఎడ్లకు బదులుగా, ఆ రోజులు ఎడ్లున్నాయి, ఆవులున్నాయి, గొర్రెలున్నాయి, మేకలున్నాయి, విస్తారమైన పశు సంపద ఉంది. కానీ అన్నీ వాళ్ళకి తెలుసు, ఇవన్నీ పెద్ద దేవుడు ఇష్టపడ్డావు అని వాళ్ళు ఏమన్నారంటే, అర్పించదగినవి మా పెదవులు మాత్రం నీకు సమర్పిస్తున్నాం, ఇవే మా దగ్గర ఉన్నవి. ఇప్పుడు దేవుడు చెట్టుకు మంచు తోడైనట్లుగా నీకు తోడై ఉండి, తామర పుష్పం అభివృద్ధి పొందినట్లుగా నువ్వు అభివృద్ధి పొందాలంటే నీ పెదాలు ఎవరికి అంకితం చేయాలి? సరే, మీరే ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అన్న తల్లి దేవుని మందిరానికి వచ్చింది, ఒక ప్రతిష్ఠత చేసింది. ఏంటి ఆ ప్రతిష్ఠత అంటే, అయ్యా, నా కొడుకుని ఇస్తే వాడి తల మీదకి మంగళ కత్రి రానివ్వను, వాడు బ్రతికి దినమలన్నిట నీ సేవ చేస్తాడు, పుట్టగానే పాలు విడిచి విడక మునిపే మందిరాన్ని తీసుకొచ్చి నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఎవరి ప్రతిష్ఠత చెప్పండి? ఎవరి ప్రతిష్ఠత? ఎవరు సమర్పణ? ఓకేనా? సరే, కొడుకుని తీసుకొచ్చిన తర్వాత మందిరంలో వదిలిపెట్టింది. బాగా గుర్తుపెట్టి, మందిరంలో వదిలిపెట్టింది. మీకు అర్థమవులని చెప్తున్నా, మందిరంలో వదిలిపెట్టింది. సరే, ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత సరే, ఏదో బిర్యానీ వండుకున్నారు, ఏదో చికెన్ వండుకున్నారు. నోటిగాడు పెట్టుకునేసరికి ఎవరు గుర్తుకొచ్చారు? చిన్నపిల్లడు గుర్తుకు రాకుండా ఉంటాడా? ఏమండి, గుర్తుకు రాకుండా ఉంటారా? పాపం అమ్మాయిని పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేసారు. భార్య భర్తలు కూర్చున్నారు, భోజనం చేద్దామని కూర్చున్నారు. ఇప్పుడు అమ్మాయి గుర్తుకొచ్చింది. ఎవరు గుర్తుకొచ్చారు? గుర్తుకొచ్చింది అమ్మాయి. గుర్తుకొచ్చినప్పుడు ఫోన్ చూసమ్మా, మీ అత్తగారు బాగా చూసుకుంటుందా, మీ మామ బాగా చూసుకుంటాడా, మీ భర్త ఎలా ఉన్నావా, నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నా, కొంచెం వీడుకోవాలని చెయ్యా. నేను అంటాను, నువ్వు అప్పగించేసావు కదా, మళ్ళీ ఎందుకు పట్టుకుని ఏలాడతావు? అర్థమవుతుందండి? హల్లెలూయా! ఇప్పుడు ఆ తల్లి, అన్న తల్లి కూడా ఏం చేయాలి? అయ్యి బాబోయ్, నా బంగారం కొడుకు, నా బంగారం లడ్డు, నా ముద్దు బిడ్డ, నా ప్రాణప్రియుడు, ప్రార్థన ద్వారాగా పుట్టిన బిడ్డ, కన్నీటితో కన్నాను. ఎలా కన్నాడట? మొక్కుబడి చేసి కన్నాను. అయ్యో నా బంగారమా, ఈ చికెన్ ఎట్లా, ఈ బిర్యానీ ఎట్లా, ఈ పాలు ఎట్లా, ఈ బట్టలు ఎట్లా అని 2 రోజులకోసారి ఇల్లు వస్తుంది చెప్పండి? వారానికోసారి ఇల్లు వస్తుందా? నెలకోసారి ఇల్లు వస్తుందండి? ఆమె తన బిడ్డను ఎక్కడ వదిలిపెట్టింది? సమర్పించేసింది. కాబట్టి ఆమె ఏటేటా పండక్క మాత్రమే వెళ్ళేది. వెళ్ళి దగ్గరికి వెళ్ళి
సమూయేలు అని, నాన్న బాగున్నావా, పాస్టర్ గారు బాగా చూసుకుంటున్నారా, పాస్టర్ గారు భార్య బాగా చూసుకుంటున్నారా, వాళ్ళ పిల్లలు బాగా చూసుకుంటున్నారా, అంత బాగా ఉన్నదా, ఏమైనా తేడా వస్తే చెప్పినానా, వెళ్ళిపోతాం మన ఇంటికి అనలా. వాళ్ళమ్మ అలాగా చిన్న అంగి ఇచ్చేసి మంచి చెడ్డ ఏమీ మాట్లాడక, మంచి చెడ్డ, తల్లులరా మీ కూతుర్ని అత్తగారింటికి పంపిన తర్వాత ఫోన్ చేసి మంచి, యాకోబు తండ్రి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి లాభానికి, యాకోబు దగ్గర చెప్పు మంచి చెడు ఏ మాత్రం మాట్లాడొద్దు అన్నాడు. ఆమె మంచి మాట్లాడొద్దు. నువ్వు ఇలా తగిలించుకున్నావు అనుకో, భర్త మాట అన్నా అత్తగారో మాట అన్నా, మమ్మీ ఇలా అంటదే వచ్చేమంటావా, నా బంగారమా, నేనే నిన్ను పుట్టాక ఎత్తుకున్నాను, ముద్దుగా పెంచాను, ఒక మాట కూడా వచ్చాయి, తాడోపి తర చూసుకుందాం. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆలోచన చేయండి. ఆ తల్లి కొడుకుని సమర్పించిన తర్వాత మనసులో థింక్ చేయలేదు. హల్లెలూయా. బిడ్డ ఎలాగున్నాడు, అడు తిన్నాడా? మా పాస్టర్ గారు అసలు ఏలి పట్టించుకోడు, అసలు వాళ్ళ పిల్లలు తిండిపోతులు, ఈడికి పెట్టారా లేకపోతే వీడి దగ్గర లాగేసుకుని తినేశారా? చెప్పండి, ఇన్ని ఆలోచనలు రాకుండా ఉంటాయా? కానీ ఆ తల్లి ఏం చేసింది చెప్పండి, ఎడ్లకు బదులుగా కన్న కొడుకుని అప్పగించేసింది. ఆమేన్. అబ్రహాము ఒక గాడిదకు బదులుగా, గొర్రెకు బదులుగా, మేక బదులుగా కన్న కొడుకుని బలిపీఠం మీద పెట్టాడు. ఈ రోజున వాళ్ళంతా శరీర సంబంధాలుగా చేస్తూ ఉంటే, ఈ రోజున మనం అప్పగించవలసింది ఏంటంటే, మన పెదవుల్ని ఎవరికి సమర్పించాలి? ఈ పెదాలని ఎందులో ముంచులేపే మనం? తండ్రి యొక్కయు. ముందు కొంతమంది ఒక ముక్కు పట్టుకుంటారు, కొంతమంది ఊరు పూసుకుంటారు. ఏంటమ్మా అంటే నీళ్ళు వెళ్ళిపోతాయ్యా. నేనంటాను అవి కూడా తడగబడాలమ్మా, కడగబడాలమ్మా. ఆమేన్. ఇలా ముంచాల లేపినప్పుడు ఒక తల్లి లోపల నీళ్ళు తాగేసింది. మన ఆత్మీయ తండ్రి రేసన్ గారు ఉన్నారే, అప్పట్లో 100 మందులు తీసుకునేవారు కదండి. స్పీడ్గా పెట్ల 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 ఒక్కొక్కరు ముక్కులోకి వెళ్ళిపోయి, నోట్లోకి వెళ్ళిపోయి అల్లల్లాడిపోయేవారు. హల్లెలూయా. దేవుని పెట్టలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన పెదాలు అర్పించబడితే అవి పెదాలు ఎలా ఉండాలంటే, పవిత్రమైన పెదవులు వచ్చే ప్రార్థన ఆయన మానక అంగీకరిస్తాడు. అంటే నీ పెదాలు దేవునికి సమర్పించేస్తే అభివృద్ధి అక్కడే ఉంది. బాగా గమనించండి. యాకోబు అభివృద్ధి పొందడం గల కారణం ఏంటంటే, మామగారి ఇంటికి వెళ్ళిన తర్వాత పలుమార్లు ఆయన మోసం చేశాడు. కానీ ఒక్క నోరు తెరిచి ఒక్క పనికిమాల మాట కానీ, ఒక్క బూతి మాట కానీ, ఒక అపవిత్రమైన మాట కానీ ఎవరు మాట్లాడలేదు అల్లా. అందుకే ఆయన అభివృద్ధి పొందాడు. ఆమేన్. ఓ రోజున ఒక ఇంటికి నేను విజిటింగ్కి వెళ్ళానండి. ఇక్కడ కాదండోయ్, విజిటింగ్కి వెళ్ళాను. ఇంచుమించు సాయంకాలం 5 అయ్యన్న. సరే ఆ తల్లి, నేను మా బ్రదర్ వెళ్ళామండి. ఆ తల్లి కుర్చీ వేసింది, కూర్చున్నాం. కొంచెం కష్టసుఖాలు మాట్లాడుతుంది ఆ తల్లి. ఈలోగా ఒక తల్లి వచ్చింది. వచ్చి గుమ్మం కాడ నిలబడి, అమ్మో ఉన్నావా పోయావా ఇలా మాట్లాడింది. ఎవరమ్మే? ఇలా అదార్టిగా మాట్లాడేవాళ్ళు ఎవరు చెప్పండి? బయటోళ్ళు అదార్టిగా మాట్లాడేవాళ్ళు అత్త మామలు కాదు. ఎవరో చెప్పండి? అప్పులోళ్ళు. ఎవరు చెప్పండి? అప్పులోళ్ళు. ఉన్నావా సత్యవా? వారం రోజులకి ఇస్తానని ఇవ్వలా, మొన్న నెల ఇస్తానని ఇవ్వలా, ఈ నెలలో 4 రోజుల పైకి ఇస్తానన్నావు, అయిపోయింది ఇవ్వలా, సత్య సావిత్రి ఇయ్యే అని ఇలాగా మాట్లాడుతుంది. సరే, ఆస్త అక్కడ మనం ఉంటే ఏం చేస్తాం? అమాయకుల్లాగా చూస్తున్నారు మీరు. ఏమంటాం చెప్పనా? మన భాష ఊరు పెట్టి వెళ్ళిపోతామా? ఎందుకు గాడిదలో గత్తాం, ఎందుకు గేదెలో గత్తాం, ఎందుకు? చుట్టుపక్కల ఏమనుకుంటారు? మా పరుగు పోతే లిక్కి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చేవాళ్ళు, 20,000 ఇచ్చేవాళ్ళు, పద్దాగా తిరుగుతున్నావు. నీ బోర్డు 10,000 కొరకు మేము వెళ్ళిపోతామేమా? 10 మంది ఇలా మాట్లాడితే ఈ పెదాలు ఏమైపోయినట్టు చెప్పండి? ఏమైపోయినట్టు?
ఏమైపోయినట్టు? నువ్వు ఆ తల్లి నేను గమనిస్తున్నా, ఈ తల్లి ఏం మాట్లాడుతుంది. ఈ తల్లి అలాగే నిలబడి ఏడుస్తూ ఉంది, కానీ అలాగే ఏం మాట్లాడాల. మళ్ళీ ఆమె మాట్లాడుతుంది. ఏమన్నా అడిగితే ఏడు మొహం పోతుంది, నీకు చేతనవు, నువ్వు నీ మొహం తగలయ్యా, ఏడుస్తూ ఉంటావు, ఏదన్నా అంటే ఏడుస్తూ ఉంటావు, ఎవ్వో సావో నీ మొఖానికి ఏడు మొఖం. ఈ ఏడు మొఖాన్ని చూసి నేను ఇంటికి రాలేకపోతున్నాను. ఆమె అని 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 కుక్క బౌ 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 మురిగి 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 ఆయాసం వచ్చి లాస్ట్ కంటుంది, కొంచెం నీళ్ళు అంది. పాప ఆ తల్లి ఏడుచుకుంటే వెళ్ళి నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు తాగి కామికి వెళ్తా అంటది. ఎప్పుడో కాబట్టి ప్రియా నీ పుణ్యం ఉంటుంది. అప్పుడు నేను అన్నాను, అమ్మా ఆ తల్లి అన్ని మాటలంటే ఉప్పు తిన్నాం కదా, కారం తిన్నాం కదా, గొప్ప రోషం వస్తుంది కదా, నువ్వు ఏడ్చుకుంటే అలాగే ఉండిపోయేవి ఏంటంటే అమంటది, వాళ్ళు అడగ్గాని ఇచ్చినప్పుడు నా హృదయానికి సంతోషం కలిగిందిగా, వారు అడగ్గాని ఇచ్చినప్పుడు నా అవసరం తీర్చుకున్నానుక, వారు అడగ్గాని ఇచ్చినప్పుడు నా కష్టం తొలగిపోయిందిగా, వారు అడగ్గాని ఇచ్చినప్పుడు నా శ్రమ తొలగిపోయిందిగా. మరి అప్పుడు సంతోషం కలిగినప్పుడు నేను ఏమీ అనలేదే. ఇప్పుడు వాళ్ళు అన్నారని నేనంటే దేవుని మనకు అవమానం అని మౌనం అయిపోయినయ్యా. హల్లెలూయా. అంటే ఆ తల్లి పెదవులు ఎవరికి అప్పగించింది? సరే మీ భర్తే ఉన్నాడు, తాగేసి ఇంటికి వచ్చాడు, సైతాన మొహం కూడా తాగబోతాడు, రెండు కళ్ళు ఇది సత్య దరిద్రం వదిలిపోయింది. మా పాస్టర్ గారిని పిలిపించి ఏదో కార్యక్రమం చేయించి వదిలిచ్చేసుకో అన్నవాళ్ళు లేకపోలేదు. అందుకని గమనించండి, ఎప్పుడు కూడా నీ పెదాల నుంచి ఏమిటండి, ఈ పెదాలు ఎవరికి ఇచ్చినట్టు? ఈ పెదాలు కొంత మేమేమో టమాటో సూపా, ఏ సూప్ చెప్పండి? హల్లెలూయా. ఈ పెదాలు ఎవరికి వాళ్ళు చెప్పండి? దేవునికి సమర్పిస్తే నీ మాట ఎప్పుడు తోలనాడు మాట్లాడు, ఎవరిని అనవసరంగా ఆడు పోసుకో, అనవసరంగా ఎవరి గురించి బ్యాడ్గా మాట్లాడు, అనవసరంగా ఎవరి గురించి చెడుగా మాట్లాడు. ఈ పెదాలు సమర్పించబడితేనే నీకు అభివృద్ధి అక్కడే దాచబడి ఉంది. పెదాలు కాచుకోండి అని భక్తుడిని యాకోబు చెప్తూ ఉన్నాడు. అందుకని మన పెదాలను జాగ్రత్తగా, ఇవి దేవుడు పెదాలు, ఎవరు చెప్పండి? దేవుడికి ఇచ్చిన. ఇప్పుడు మీరే ఉన్నారండి, సరే కానుకో దశభాగము దేవుని నేను తీసుకొచ్చిన తర్వాత దాని గురించి మీరు ఆలోచిస్తారా? ఆలోచించరు. అలాగే ఈ పెదాలు దేవునికి ఇచ్చేయాలి. చేతులు పైకైతే నా పెదాలు దేవునికి అనండి అర్పితం. ఎవరికే చెప్పండి? దేవునికి అర్పితం. కొంచెం గట్టిగా అనండి. ముసల సైతాన ఎప్పుడు సత్తావు అనొద్దు. ఎప్పుడు సత్తావే, నా కొడుకు రెండో పెళ్లి చేస్తాను. మొన్న నా చెవులు తిన్నానండి బాబా, వెళ్ళి దారులు స్కూటీలో వెళ్తున్నాను, మరి అత్త కోళ్ళకి పడింది అక్కడ. ఇలాంటి మాటలు దేవుని బిడ్డలకు రాకూడదు. హల్లెలూయా. స్నేహితుల గురించి చెడ్డగా మాట్లాడకూడదు, తల్లిదండ్రుల గురించి చెడ్డగా మాట్లాడకూడదు, ఇరుగు పొరుగు వారి గురించి చెడ్డగా మాట్లాడకూడదు. చెడ్డ సమాచారం మన పెదవులకుండా ఉండకుండా దేవుడు కాపాడునుగాక. చేతుల పైకెత్తి గట్టిగా ఆమేన్ అందాం. ఆమేన్.